ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిషి ఇచ్చిన సాక్ష్యాలని దివ్యాంక చేతిలో పట్టుకొని కార్ ఎక్కబోతూ ఉంటే అప్పుడే జేడీ కేడీ ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి జేడీ మీరేంటి ఇక్కడ అని దివ్యాంక చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అంటే ఇందాక నాతో ఫోన్లో మాట్లాడింది కూడా మీరేనా అని దివ్యాంకకి అర్థమైపోయి వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి డౌట్ అని కేదార్ అంటాడు. వెంటనే జేడీ ఇక దివ్యాంక చేతిలో ఉన్న సాక్ష్యాలు ఆ ఫైల్ని చేతిలో లాగేసుకుని ఉంటుంది. చూడు, కౌశికి గారి సాక్ష్యాన్ని నువ్వు కొట్టేసినందుకు మేము నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని జేడీ చెప్పగానే దివ్యాంక పారిపోతూ ఉంటే రమ్య వెంటపడి మరి దివ్యాంకని పారిపోనివ్వకుండా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటుంది. జీప్ ఎక్కించండి అని జేడీ కేడీ దివ్యాంకని జీప్ ఎక్కించి మరి తీసుకొని వెళ్తూ ఉంటారు. నిషి ఇదంతా చాటుగా చూస్తూ టెన్షన్ పడుతూ ఉండు. వెంటనే ఇంటికి వెళుతూ అలా సాక్ష్యాలను తీసుకొని జేడీకే ఇంటికి స్టేషన్కే వెళ్తారు. నిషి ఇంటికి వచ్చి వైజయంతికి యువరాజ్కి అన్నీ చెప్తూ ఉంటాయి. యువరాజ్ ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మి అంటే ఆ సాక్ష్యాన్ని జేడీకేడి దివ్యాంక దగ్గర నుండి పట్టుకెళ్ళిపోయారా, దివ్యాంకని అరెస్ట్ చేశారా అని అనడంతో అవునత్తయ్య, ఆ సాక్ష్యాలను తీసుకొని వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోయారు అని నిషి కన్ఫర్మ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని వాళ్ళు స్టేషన్కి తీసుకొని వెళ్ళారు అంటే కౌశిక్ని విడుదల చేస్తారు అంతే కదా అని వైజయంతి అంటే అవును అక్క, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తుంది అని యువరాజ్ అంటాడు. ఇక స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ సాక్ష్యాన్ని మీరు ఎక్కడి నుండి తీసుకువచ్చారు అని జేడీ కేడీని కౌశిక్కి అడగటంతో నిషి వాళ్ళు దొంగతనం చేసి దివ్యాంకని ఇచ్చారు అని అసలు విషయం చెప్తారు. ఇక కౌశిక్కి మొత్తం నిజం తెలుసుకొని మొత్తం చాలా గర్వంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. ఇంట్లో అడుగు పెడుతున్న కౌశిక్ని చూసి యువరాజ్ నిషి వైజయంతి భయంతో వణికిపోతూ ఉంటారు. మరి వీళ్ళ సాక్ష్యాలు కొట్టేశారు అని కౌశిక్కి ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.